పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు విందాం. ఆ గ్రంథంలో ఉన్న మాటలు మనము చదువుకుందాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మనం ఎక్కడ నివసించాలి? దేవుని మందిరములో మనం నివసించాలి. దేవుని మందిరములో నీవు నివసించినప్పుడు దేవుడు నిన్ను మందిరములో నుండి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు, తోడుగొంటాడు. నీవు ఆ మందిరములో నాటబడినప్పుడు నీవు ఫలించేవారుగా దేవుడు ఉంచుతాడు. నీవు మందిరములో ఎప్పుడైతే నాటబడ్డావో, మందిరానికి వెళ్తున్నావో, అప్పుడు నీ కుటుంబంలో నీలో ఫలించే ఆశీర్వాదాలు చూస్తావు. చెట్టు చూడండి, ఒక విత్తనం వేయగా ఆ విత్తనం చచ్చి బ్రతుకుతుంది. విత్తనము మొక్క వస్తుంది, చెట్టు అవుతుంది, పెద్ద వృక్షం అవుతుంది, ఫలాలు ఇస్తుంది, ఎన్నో కాయలు వస్తాయి. అలాగా నీవు ఒక్కడవైనా సరే, నీ కుటుంబంతో వెళ్ళినా సరే, దేవుని మందిరానికి నీవు వెళ్తున్నప్పుడు నీవు ఫలించేవారుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఫలించేవారుగానే చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఫలించే ఫలాల వల్ల మీరు ఫలిస్తారంట. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీవు ఎప్పుడైతే దేవుని మందిరములో నీవు నివసిస్తున్నావో అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. అంటే మనం ఎప్పుడైతే ఈ ధన్యులం అనే మాట యేసయ్య అన్నాడో ఆ ప్రకారంగా నువ్వు మందిరం మానకుండా వెళ్తే మందిరముల నుండి నువ్వు ధన్యుడు అంట. దేవుని యొక్క పరలోక రాజ్యం, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవు ఎప్పుడైతే మందిరాన్ని మానకుండా వెళ్తావో అక్కడ పాటల ద్వారా నువ్వు స్తుతిస్తావు, అక్కడ అందరితో దేవుని స్తుతిస్తూ ఉంటావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని మహిమపరుస్తావు. అక్కడ మందిరంలో చక్కని స్తుతి ఆరాధన ఉంటుంది. దేవుని ఎప్పుడైతే నీవు నమ్ముకుని అక్కడ సిద్ధపడి నీవు మహిమ కలిగిన దేవునికి మహిమ వచ్చేలాగా నువ్వు దేవుని మందిరంలో ఎప్పుడైతే నీవు స్తుతిస్తున్నావో, పాటల ద్వారా ఆయన స్తుతిస్తున్నావో, మహింపరుస్తున్నావో, దేవుడు అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఫలింపజేస్తాడు. నీవు ధన్యులు అవుతావు. పరలోక రాజ్యంలో కూడా గొప్ప ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. అందుకే యేసయ్యని మనం భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన మందిరానికి మనము మానకుండా వెళ్తే మందిరం యొక్క ఆశీర్వాదాలు మందిరముల నుండే నీకు దేవుడిస్తాడు. మందిరముల నుండే నీకు దీవెన, మందిరముల నుండే నీకు దేవుడు సహాయం చేస్తాడు. మందిరముల నుండే ఆ యొక్క ప్రార్థనలు, అక్కడ ఉన్న స్తుతి, ప్రార్థన, పాటలు, అవన్నీ కూడా వాక్యము, అవన్నీ నీలోకి వెళ్ళి, నీ హృదయంలోకి వెళ్ళి దేవుని యొక్క ఫలించేటట్టు దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన ఇవా ఎప్పుడైతే ఆ రీతిగా భక్తి కలిగి ఉంటావో దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు, గొప్ప మేలులతో నింపుతాడు. ఆయన దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఆయన మందిరమునందు మనం నివసించాలి. ఆయన మందిరంలోని మనము సహవాసము కలిగి ఉండాలి. దేవుని మందిరాన్ని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవునితోటే మనం సహవాసము కలిగి ఉండాలని మందిరాన్ని నువ్వు ఎక్కడున్నా, ఏ చోటున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా, ఏ ఇతరుల దేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏ పల్లెటూరులో ఉన్నా, నీకు దగ్గరలో నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరానికి నువ్వు మానకుండా వెళ్ళు. ఫలానా మందిరానికి నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ మందిరానికి వెళ్తున్నావో నువ్వు వెళ్ళిన మందిరానికి మాత్రం నువ్వు తప్పకుండా మానకుండా వెళ్ళు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఫలింపజేస్తాడు. నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు, దేవుడు తోడుగా ఉంటాడు. మందిరముల నుండి నువ్వు నాటబడినప్పుడు దేవునికి నీవు దగ్గర అవుతావు,
దేవుని ఎక్కువగా నీవు స్తుతించగలుగుతావు, దేవుని ఎక్కువగా నువ్వు ఆరాధించగలుగుతావు, దేవుని ఎక్కువ మహిమపరచగలుగుతావు. మందిరములో నుండే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మందిర ప్రార్థనలు, మందిరములో దైవజనులు కుటుంబాలు ప్రార్థనలో, ఆ సంఘ బిడ్డల ప్రార్థనలో దేవుడు ఆ ప్రార్థనల ద్వారా మిమ్మల్ని అందరిని కూడా మనల్ని అందరిని కాపాడతాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా నీ మందిరాన్ని హత్తుకుని ఉన్నప్పుడు ఆ మందిర ప్రార్థనలన్నీ కూడా నీ వెంటే వస్తాయి. నువ్వు ఫలానా దిక్కెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నీ గురించి ప్రార్థన చేస్తారు. నీ గురించి వాళ్ళు మరి అనేకమైన మరి కార్యాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు ఎక్కడ మీటింగ్లు పెట్టినా, నువ్వు ఎక్కడ ప్రార్థన కొడుకులు పెట్టుకున్నా నీ దగ్గరికి వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావు. ఐక్యత కలిగి మనము ఆ రీతిగా జీవించగలుగుతాం. దేవుని సన్నిధిని ఎవరి మందిరాలు ఎవరు కూడా మానొద్దు. ప్రతి ఒక్కరు మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని హత్తుకుని ఉండండి, ఆ మందిరాన్ని హత్తుకుని ఉండండి, ఆ మందిరం యొక్క దైవజనుల కుటుంబాన్ని హత్తుకుని ఉండండి, ఆ మందిరంలో ఉన్న సావాసము సంఘ బిడ్డలతో మీరు హత్తుకుని ఉండండి. ఆ యొక్క దేవుని మంచిగా ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థనలు చేయండి, దేవుని పాటలలో పాల్గొనండి, పాటలు పాడండి, స్తుతించండి, చప్పట్లు కొట్టండి, వాయిద్యాలు వాయించండి, దేవుని మాటలు వినండి. అక్కడ చెప్పే దైవజనులు చెప్పే మాటలు వాక్యము మంచిగా మీరు వినండి, బలపడండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుని మేలు పొందుకోండి, ఆశీర్వాదాలను పొందుకోండి. అక్కడ మరి పరిసరలో కూడా మీరు పాలు పంపులు పంచుకోండి. దేవుని మందిరం పనిలో కూడా దేవుని చక్కగా అవకాశం ఇస్తాడు కాబట్టి దేవుని మందిరం పనులు కూడా చేయండి. దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆయన మందిరాన్ని హత్తుకుని ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచాడు, నేను పైవాడుగా ఉంచాడు కానీ కిందవాడుగా ఉంచాడు. నువ్వు ఏ మందిరాన్ని నువ్వు హత్తుకుని ఉంటున్నావో మానకుండా ఆ మందిరం నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని అందరినీ కూడా ఆయన కాపాడుతాడు, సహాయం చేస్తాడు, తోడుగుంటాడు. నీవే మరి ఆ మందిరంతో సావాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు సాయం చేస్తాడు, తోడుగుంటాడు. నీ మందిరమునందు నివసించే వారందరూ కూడా ధన్యులు కాబట్టి ఆయనతోటి మనం సావాసం కలిగి ఉందాం. ఈ లోకములో అందరూ ఎక్కడున్నా ఎవరి మందిరాలకు వాళ్ళు వెళ్ళండి మానకుండా. ఒకనాడు మనం అందరం కూడా నమ్మి సిద్ధపడి ఉన్నప్పుడు ఒకనాడు ఇక్కడ భూమి మీద కలుసుకోపోవచ్చు. మనం ఒకనాడు మనకి ఆ నిత్య రాజ్యము, అది ఏకైక పెద్ద మందిరము, పరలోక రాజ్యము. ఆ రాజ్యములో మనందరం కూడా కలుస్తాము. అప్పుడు దాకా ఎక్కడ ఉన్న మందిరాలు ఎవరు కూడా మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని నామాన్ని మహిమపరచండి. అట్టి కృపా దేవుడి పరిశుద్ధ వాక్యం మన అందరి వినికిల్లో ఫలింపజేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్.